మిథునం తీసుకొని ఇంక దేవ అయితే ఇంక ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంక సత్యమూర్తి అయితే ఇంక నాకు కొడుకే లేడు తను చనిపోయాడు అని చెప్పని ఇంక కర్మకాండాలు కూడా చేసేసాను అని చెప్పని ఒక బిందెడు నీళ్ళు తీసుకొని అయితే తన తల మీద పోసుకొని ఇంక చెప్తాడు. ఇంకా కనీసం నేను చెప్పేదైనా విన్నానా అని చెప్పని అన్నా కానీ అసలు మీరు ఎవ్వరూ నా దగ్గర లేదు అని చెప్పని ఒకవేళ సత్యమూర్తి ఒకవేళ ఏదో జరిగిందిలే తన భార్యనే కదా తను తీసుకొచ్చుకున్నాడు అని అనుకునే లేపు వీళ్ళు ఎక్కడ మనసు మారుతుందేమోనని ఇంకా రేణుక అయితే భానుని తీసుకొని వచ్చి మరి చాలా గొడవ చేస్తుంది. ఇప్పుడు ఈ లోపల ఇంకా సూర్యకాంతం అయితే అసలు వాళ్ళు ఇంటికే రాలేదు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ఆ కోపం కాస్త ఇంకా ఎక్కువైపోయి ఇంకా దేవా మిథునం చూడడం కానీ సత్యమూర్తి అయితే ఇదంతా ప్రవర్తిస్తాడు. సరే ఇంక మనం ఎందుకు వీళ్ళకి అంతా భారంగా ఉండాలి అని చెప్పని అనుకుని ఇంకా ఆ ఉండే ప్లేస్లోనే అయితే ఇంకా తడికలు అవన్నీ వేసుకొని ఇంకా ఒక ఇల్లు మాదిరిగా అయితే ఇంకా దేవా చేస్తూ ఉంటాడు. ఇంకా తనకి హెల్ప్గా అయితే ఇంకా మిథున కూడా భర్తకి సాయంగా అయితే మొత్తం చేసేసుకొని ఇంక ఒక ఇల్లుగా అయితే మాత్రం రెడీ చేసుకుంటారు. ఇంకా అలా చేసుకున్న తర్వాత ఇంకా కొత్త కాపురంలో ఇంకా ఒక దేవుడు పట్టం తీసుకొని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా తన కాళ్ళకి దండం పెట్టుకుంటూ మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టిపోతున్నాము, మనకంతా మంచి జరగాలి అని చెప్పనని అనుకునే సమయానికి ఇంకా భాను రూపంలో అయితే ఇంకా అదైతే వస్తుంది. ఇంకా దీపం ఆరిపోయిన తర్వాత ఏంటి దేవా ఇలా జరిగింది అని అంటే అని ఇంకా అని అనుకునేటప్పటికీ ఏంట్రా నా కూతుర్ని కాదని ఇప్పుడు ఆ మిథునం తీసుకొని వచ్చి అంటే నా కూతుర్ని బాధ పెట్టాలనే కదా నలుగురిలో ఈ ఈదులో ఇప్పుడు 2 సార్లు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా ఇలా దాన్ని ఏడిపిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇప్పుడు దేవాన్ని మిథునం దెబ్బ కొట్టాలి అంటే మనం గొడవతో కాదమ్మా మంచిగానే మనం దెబ్బ కొట్టాలని చెప్పని భాను అయితే సరేలే అమ్మా వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండని అని చెప్పనని అంటుంది. నా కూతురు గోష్ఠ నీకు తగలకుండా పోదురా అని చెప్పని రేణుక కన్నీళ్ళు పెట్టుకొని కొత్త సంసారం అని చెప్పని మురిసిపోతున్నావు కదే, నా కూతురు ఎంత బాధపడుతుంది అందుకు అంత రెట్టింపులు నువ్వు బాధపడతావే అని చెప్పని అలాగైతే అనిచ్చేసి వస్తూ ఉంటే ఇంకా మిథున అయితే ఏం మాట్లాడక ఒక ఆడపిల్ల తల్లిగా ఎలా బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలనని చెప్పని ఉంటుంది. ఇంకా దేవా అయితే మిథున అంటున్నారని చెప్పని ఇంకా చాలా కోపం వస్తున్నా ఇంకా భాను విషయం తను చేసిన తప్పు కూడా అని తెలుసుకొని